అన్నా అన్నా నువ్వు మావోడివే, మా మీద సినిమా తీస్తున్నావు. రైల్వే స్టేషన్ అమ్మో ఆర్పిఎఫ్ మాస్ మహారాజా అన్నా డాన్స్ చేసి అలసిపోయి ఉంటావు. వేడి వేడి గరం గరం సమోసా. నేనే అలసిపోలేదు. అలసిపోలేదు అన్నా? అలసి నువ్వు అలసిపోయావు, నువ్వు వేసుకో ఒకటి. కాదన్నా ఒక్క సమోసా గరం గరం నువ్వు తిను. గరం గరం సమోసా అన్న. సూర్య గారు ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అదే మాట్లాడుతున్నాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. మీ తమిళ సినిమా అన్నీ చూశాను. తమిళ్లో మీతో ఒక్క విషయం మాట్లాడాలి. నా నిన్న స్నేహితునే. అది మలయాళం అది సార్ ఊట్ మాదిరా ఊట అయితా ఎన్నడా అది కన్నడ. అయ్యో ఎన్నడా అది కన్నడ. నీకు రాదని తెలిసిపోతుంది. అన్నా బాగున్నావా? ఇప్పుడు మీకు జస్ట్ టిఫిన్ ఇస్తున్నాను. మీరు తినమని చెప్పట్లే అన్నా, జస్ట్ మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాను. మీరు మాకు ఫుల్ మీల్స్ పెడుతున్నారు. ఫుల్ మీల్స్ ఇస్తున్నారని మొత్తం సమోసా ట్రై ఇచ్చేసాయి. ఒక్క సమోసా తినండి. ఏంటి మొత్తం డైట్ లో ఉన్నట్టున్నారు? ఒక్క నిమిషం పట్టుకో. నవీన్ అన్న తింటాడు. నవీన్ గారు నమస్తే. బాబు ఒక్క నిమిషం ఉండు. మీరు రవితేజ గారిని మాకు చాలా కాలం తర్వాత వింటేజ్ రవితేజ గారిని చూపించబోతున్నారు కాబట్టి మీరు రవితేజ గారి ఒక డైలాగ్ ని రీక్రియేట్ చేయబోతున్నారు ఇవాళ. రవితేజ గారి డైలాగ్ రీక్రియేషన్ ఛాలెంజ్. డైలాగ్ ప్లే. డైలాగ్ చెప్పే ముందు సమోసా ఏంటి అలా చూస్తున్నారు? నేను అంత అందంగా ఉంటాను నాకు తెలుసు, మరి ఇలా చూడక్కర్లేదు. వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఇంకొకసారి ప్లే చేయమంటారా? యు వాంట్ వన్స్ మోర్? ఓకే. సమోసా ఇచ్చినట్టు మైక్ ఇస్తున్నావు ఆయన. సార్ ఏదో మాట్లాడుతా అంటాను. లేదు సార్ రెడీ. మళ్ళీ ఒకసారి ఇంకొకసారి ప్లే చేయండి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. బాగుంది. ఆయన డైలాగ్ చూసి చప్పట్లు కొడుతున్నారు. మీరు రీక్రియేట్ చేయాలి. భాను భోగవరపు గారు బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద డైరెక్టర్ అండ్ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చిన కాదురా రే, వెనక ఎవరు లేకపోయినా ఇలా రావచ్చు అని ప్రూవ్ చేసిన వాడిని. ఓ సమోసా తింటారా? వద్దా? ఓకే థ్యాంక్ యూ. వెనకాల నుంచి ఎవరో ప్రాంప్టింగ్ అందించారు. నవీన్ చంద్ర గారు సమోసా తింటారు కదా? లీలా ఏంటి సేమ్ టు సేమ్ రోజుకి రోజు నాలాగే గ్లామరస్ గా తయారవుతున్నాను. గుడ్ గర్ల్, కీప్ ఇట్ అప్. లీలా ఇప్పుడు నువ్వే రీక్రియేట్ చేయబోతున్నావు రవితేజ గారి డైలాగ్ ని. ఎస్ లీలా, ధమాకా సినిమా సూపర్ డూపర్ హిట్ మీ కాంబినేషన్. సో ఒకసారి లెట్స్ హావ్ ద డైలాగ్ ప్లీజ్. రెడీ? డైలాగ్ పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. వావ్ వావ్ శ్రీలీలా. యు వాంట్ వన్స్ మోర్? ఇంకొకసారి ప్లే చేయండి. ప్లే వన్స్ మోర్. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్, విక్రమ్ రాథోడ్. ఓకే రెడీ. ఒక నిమిషం ఒకసారి యాక్షన్ చెప్తారు డైరెక్టర్ గారు. సార్ పాపా ఒక నిమిషం యాక్షన్ చెప్పండి. రెడీయా మేడం? రెడీ? ప్రయత్నిస్తానండి. కెమెరా యాక్షన్. పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ పోలీసు వాడికి ట్రాన్స్ఫర్ వస్తే పోలీస్ స్టేషన్కి వస్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదురా. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. సుమ గారు వీళ్ళు గెలుచుకున్నారు 2 సమోసాలు. కంగ్రాచులేషన్స్. నా సమోసా చల్లగా. మన డైరెక్టర్ గారికి ఒక మిర్చి. సార్ ఒక పెట్టుకోండి సార్, పెట్టుకోండి. ఓకే, మా డిఓపి గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడ అయాన్ గారు? సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర తంగల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగేంద్ర గారు సార్ ప్లీజ్ సార్ ఇలా వచ్చేయండి. రైట్ ఓకే. ఓ మై గాడ్, ఎన్ని కెమెరాలు. సమోసే గరం సమోసే. బ్రెడ్ ఆమ్లెట్ లేదా బాబు? బ్రెడ్ ఆమ్లెట్ జరగండి.
జరగాలి జరగాలమ్మా జరగాలి జరగాలి. బాబు ఎవరు వచ్చినా నేను జరగను, నేను ఇక్కడే ఉంటాను. మీరు 25 ఏళ్ళ నుంచి జరగట్లే, ఇక్కడే ఉంటున్నారు, అర్థమైంది. ఎవరు బాబు? రైల్వే స్టేషన్ అన్నారు, ఆర్పిఎఫ్ అన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. Yes. రవితేజ గారి ఇందులో మా క్యారెక్టర్ జాతర. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. అవును, రవితేజ గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నాకు తెలుసు, నువ్వేంటి? రైల్వే స్టేషన్ అంటే మినిమం కూలీ ఉండాలి కదండి. ఓహ్, కూలీ కూలీ కూలీ. కూలీ. సింహ గారు ఆ. మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి? నేను రవితేజ గారికి వీరాభిమాని అండి, పెద్ద ఫ్యాన్. అక్కడ ఎంతమంది అభిమానులు ఉన్నారో చూడు, రవితేజ గారి అభిమానులు. నువ్వు రవితేజ గారు నిజమైన అభిమాని అయితే గుండెల మీద చేయి పెట్టుకొని రవితేజ గారి డైలాగ్ చెప్పు చూద్దాం. గుండెల మీద చేయబెట్టుకోండి. ఓకే చెప్పు. చావంటే భయపడడానికి గల్లీలో తిరిగే గూండాల కొడుకులు అనుకున్నారు. ఓకే. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్, అర్థమైంది, మాస్ మహారాజా. అర్థమైంది, అర్థమైంది. ఆ. అవును, ఈ సూట్ కేసు ఏంటి, ఎవరిది? ఇంకో 2-3 సూట్ కేసులు ఉన్నాయి మేడం, అది మనదే. అంటే మైక్ పట్టుకోవడానికి ఖాళీ లేదని చెప్పేసి ఒకటే తెచ్చాను. ఇది రవితేజ దగ్గర లగేజ్ అండి. ఈ దమ్మక సినిమాలో ఆయన వాడిన అవుట్ఫిట్లు, అదే మొయిడియట్ సినిమాలో వాడిన అవుట్ఫిట్లు, ఇంకా బోల్డ్ అని సూట్ కేసులు ఉన్నాయి. మాస్ జాతర వాడిన అవుట్ఫిట్ కూడా ఉన్నాయి. అర్థమైంది, అర్థమైంది. ఆయన ఏమేమి అవుట్ఫిట్లు వాడో అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. వీరాభిమాని. Yes. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక మంచి పాట అందుకుందాం. ఓకే అండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరా నువ్వు కాదు, ఇండియన్ ఐడల్ సింగర్స్ వస్తున్నారు. నేను ఇండియనే అండి, నేను ఇండియనే. నువ్వు ఇండియనే కానీ నువ్వు ఐడల్ కాదు, ఐడియల్. ఓహో. సో ఇప్పుడు మన ఇండియన్ ఐడల్ సింగర్స్ వచ్చేస్తున్నారు, వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానించేద్దాం కదా. పద, పద, జరగండి, లగేజ్ జరగండి. తీసుకొని. ఏం చేస్తున్నావు అక్కడ? చాయ్ చాయ్ చాయ్. ఏ, వేడి వేడి చాయ్ చాయ్ చాయ్. సార్ చాయ్, సార్ చాయ్. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు ఇక్కడ, మన మాస్ జాతర కాబట్టి. దానిలో నేను కూలీ సార్. చాయ్ తాగుతారేమో అని చెప్పి తీసుకొచ్చాను. రవితేజ ఊరుకోండి సార్, మీరే మనవల్ల ఉన్నారు, మళ్ళీ మీరు మనవాడు అంటారు. అది వేడివేడిగా చాయ్ ఏం తాగుతారా ఏంటి? తర్వాత తాగుతారా? ఆయన మైక్ ఇవ్వు. ఇదో చాయ్ వద్దా? మైక్ నువ్వేంట్రా ఛాయ్ అమ్ముకుంటున్నావు చివరికి? నేను మర్చిపోయానండి మైక్ పెట్టి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఆర్పిఎఫ్. ఫోర్స్, ఆర్పిఎఫ్. yes. కూలీ. మా మనవడే రైల్వే పోలీసు, అవునా? వాడి తాత నేను. అవునా? మా సంగత అందులో చూడు తెలుస్తుంది. సార్, రేపు గోదావరి ఎక్స్ప్రెస్ కి టికెట్ బుక్ చేశాను, ఆర్ఏసీలో ఉంది, కొంచెం కన్ఫర్మ్ చేయిస్తారా? గోల గోల తల్లు. శ్రీలీల గారు వచ్చారు, శ్రీలీల గారు చాయ్ తాగుతారు అడుగుదాం. ఒరేయ్,